హాయ్. ఇది ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా. అప్పటికప్పుడు అనుకుని పూజ చేసేసుకున్నాము. అది వీడియో కనిపించిన వెంటనే పోస్ట్ చేద్దామని జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను చెప్పాలనుకుందేంటంటే, అప్పటికప్పుడు అనుకున్నప్పుడు వెంటనే పూజకన్నీ రెడీ చేసేసారు మా టీము. నాకనిపిస్తుంది కంపెనీలో మన ఫ్యామిలీతో పాటు మన సక్సెస్‌ని కోరుకునేది అంటే ఇన్ అండ్ ఔట్ తెలిసి మనతో పాటు ఉండి సక్సెస్‌ని కోరుకునేది టీమ్ మెంబర్స్ అని నేను చాలా నమ్ముతాను. అందుకే ఏది చేసినా నాకు తెలిసి మిగతా వాళ్ళకి ఏమన్నా చెప్తానో చెప్పనో తెలీదు కానీ, టీమ్ మెంబర్స్‌కి అది పెద్ద పోస్టా, చిన్న పోస్టా అని ఉండదు. అందరితోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనేమనుకుంటున్నాను అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. మనకున్న స్ట్రెంగ్త్ అదే అని నాకనిపిస్తుంది. ఎవరో రీసెంట్‌గా వచ్చినప్పుడు, "ఏంటి వేద గారు అందరిని నించోబెట్టి మాట్లాడుతున్నారు. ప్రతీదీ వాళ్ళకి చెప్తున్నారు. అది కరెక్ట్ కాదేమో కదా! రేపొద్దున వెళ్లి వాళ్ళు ఎక్కడనో అలాగే స్టార్ట్ చేసుకుంటే" అన్నారు. అంటే అన్నాను, "ఏం పర్లేదు. మనతో ఉన్నన్నాళ్ళు మన టీమ్‌తో పాటు మనం అన్నీ ఓపెన్‌గా ఉంటే, మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే వాళ్ళకి కూడా మనం ఇల్లు వదిలేసి వచ్చాం కదా! ఎప్పుడెళ్ళిపోతామా ఆఫీస్ నుంచి అనేది ఉండకూడదనేది నేను నమ్ముతాను. అందుకే వాళ్ళతో అంత క్లోజ్‌గా ఉంటాను. అదే జరుగుతోంది లాస్ట్ 8 ఇయర్స్‌లో. ఇక్కడ వేద వాయిసెస్‌లో కొత్త టీము స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన టీమ్‌కి కూడా కూర్చొని ఏవో చెప్తూ ఉంటానన్నమాట. మనం ఇలా చేయాలి, ఇలా బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో అది రీచ్ అవ్వాలి. మనం ఉన్నామనేది వేద వాయిసెస్ ఇలా నల్లగండ్లో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ సర్వీస్ అపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుందనేది తెలిస్తే చాలు. తర్వాత వాళ్ళకి వచ్చాక ఎక్స్‌పీరియన్స్ చేశాక వేద వాయిసెస్ నచ్చిందా? నచ్చలేదా? అనేది వాళ్ళే ఇంకొకళ్ళకి రిఫర్ చేస్తారు. మన పని మనం బెస్ట్‌గా చెయ్యాలి అనేది అదే ట్రైనింగ్ ఇస్తాను. ఎప్పుడు నేను కూడా అనుకునేది అదే అనమాట. అదే చెప్పాలనుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.